వైద్య వృత్తిలో విశేషమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శ్రీ వెంకటరమణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ పేద విద్యార్థుల పట్ల తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 16వ డివిజన్లోని బాలాజీ నగర్ నందు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయిపాటి జగదీష్ అధ్యక్షత వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి ఆరోగ్యంతో ఉన్నతంగా రాణించాలి అంటూ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. విద్య ద్వారా మాత్రమే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందంటూ అన్నారు. తల్లిదండ్రులు, గురువులకు విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలంటూ కోరారు. భవిష్యత్తులో శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల విద్యకు పూర్తి సహకారం అందిస్తానంటూ తెలిపారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంకా లక్ష్మీ ప్రసన్న, స్థానిక కార్పొరేటర్ నాగభూషణం, టీడీపీ సీనియర్ నాయకులు గొలగలమూడి వెంకటేశ్వర్లు, దళిత జాగృతి అధ్యక్షులు రెబ్బవరపు ప్రేమ్ కుమార్, జేఏసీ నాయకులు కొమ్ము రాజు, నరేష్, కార్తీక్, ఈస్టర్ తదితరులు పాల్గొన్నారు. Now the program Raju. Thank you, sir. 6th class Chokka Ravitrini. 5th class Portlo Likita. First class Prabhu Sankita. हाँ ये सर राजू बाय पापा इट्रम बाबू पक्का रहा ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన జేఏసీ జగదీష్ గారికి, నా మిత్రులు జేఏసీ జగదీష్ గారికి, నాగభూషణం గారికి, ఈ ప్రోగ్రామ్కి అరేంజ్ చేసిన అందరూ ఫ్రెండ్స్ అందరికి కూడా నా నరేష్ గారికి, ఫ్రెండ్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. తర్వాత మేడం గారు, హెచ్ఎం గారికి నేను ఇప్పుడు ఇది 2వసారి కలవటం. ఇట్లాంటి స్కూల్ ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అనుకుంటాను ఒకసారి కలిసాను. మేడం గారు ఇక్కడికి హెచ్ఎం గారు రావటం మీ అదృష్టం. పిల్లలందరూ కూడా మంచి కేర్ తీసుకొని ఈ స్కూల్ని బాగా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత పిల్లలందరూ ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మన వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మీకు స్ఫూర్తి కోసం. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి ఆరోగ్యంతో పైకి రావాలని ఆశిస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి నన్ను ఎప్పుడు పిలిచినా నేను ముందు ఉంటానని కోరుకుంటూ మీ అందరూ కూడా
మంచి ఆశీస్సులతో మీ పేరెంట్స్కి తర్వాత టీచర్స్కి అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా మరి పేద మెరిట్ విద్యార్థులు బాలాజీ నగర్ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు పర్మిషన్తో, అదేవిధంగా కొంత స్థానికులు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డాం. కాబట్టి ఇక్కడున్న స్కూల్ని డెవలప్ చేయడంతో మొదటి నుంచి కూడా నరేష్ కుమార్ కొంతమంది కలిసినప్పుడు ఖచ్చితంగా సార్ని అడిగాం. ఇదే కాదు, ఇంకా ఏదైనా కూడా సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం, విద్యార్థి చేసే ఆధ్వర్యంలో చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 మంది మెరిట్ స్టూడెంట్స్కి ప్రోత్సాహాలు అందించాలి. అదే కాదు, ఇంకా మొన్న హెచ్ఎం మేడం గారు కూడా చెప్పారు. మేడం గారు చెప్పినట్టు ఖచ్చితంగా స్కూల్ సమస్యలు కానివ్వండి, స్కూల్లో ఏదైనా అవసరమైనా ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా సార్ ద్వారా అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పైన బిల్డింగ్ కూడా పూర్తి చేయాలని చెప్పి అన్నారు. కాబట్టి అది కూడా ఏర్పాటు చేపిస్తాం. మరి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మరి మన పాఠశాలకి మరి మన ఒంగోలులోనే మన జిల్లాలోనే ప్రముఖమైన డాక్టర్ గారు న్యూరో స్పెషలిస్ట్ చంద్రశేఖర్ గారు అంటే మన ఒంగోలులోనే చాలా మంచి పేరు, మంచి డాక్టర్ గారు. మరి ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన పాఠశాలకి రావటం అనేది మన నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఈరోజు చాలా చక్కటి శుభదినం. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన స్కూల్కి సంబంధించిన పేద పిల్లలకి ఎప్పుడు కూడా చేయూత ఇవ్వనటువంటి ఈ రోజున మన ప్రపంచ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా మన చంద్రశేఖర్ గారు రావడం, ఇక్కడ గుర్చేయడం శుభపరిమాణం. అలాగే మన జగదీష్ గారికి కూడా చక్కగా ఆయన స్టేట్లో కూడా మన ప్రకాశం జిల్లా కూడా చాలా ఎక్కడున్న పేద పిల్లలు అక్కడికి వెళ్ళి వాటికి ఏమన్నా సంబంధించి పుచ్చడం కూడా ఉంటుంటారు. వారికి కూడా నమస్కారం. మరి మన డివిజన్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మన గోల్మూడి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు కూడా అనుక్షణం డివిజన్ కనుచలనంలో చూస్తూ అన్ని కూడా పనులు చేయడంలో ముందుంటారు. తప్పకుండా ఆయన కూడా మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఈ సందర్భంగా మన నరేష్ గారికి, అదేవిధంగా మన చంద్ర గారికి, అధ్యక్షులు గారికి, రమణయ్య గారికి, పులి గారికి, చిన్న గారికి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిన మరి కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.